భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ బీఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ జిల్లా పార్టీ ఆదేశాల మేరకు గాంధీ గారి వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ 420 హామీలకు నిరసనగా గాంధీ గారి విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. 6 గ్యారంటీలు అనే మాటలో 420 అబద్ధాలతో అధికారంలోకి వచ్చి ఈనాడు ప్రజల్ని మోసం చేసింది. అసెంబ్లీలో ప్రతిపక్షం గొంతు వినే పరిస్థితి లేకపోబట్టి ఇవాళ మా పార్టీ పిలుపు మేరకు, మా అధిష్టానం పిలుపు మేరకు దిక్కుదోసిన పరిస్థితిలో ఆ 420 అబద్ధాలని మరి గాంధీ గారి ఆత్మ ఎక్కడున్నా, మరి పరలోకంలో మరి ఆలోచన చేసి వారికి బుద్ధిని జ్ఞానాన్ని ఇచ్చి, ముఖ్యంగా బాధ అనిపిస్తుంది. ఆ రోజు వరంగల్ డిక్లరేషన్లో 25,000 రూపాయల మిర్చికి అన్నారు, మరి పసుపు రేట్ అన్నారు, ఆడపిల్లలకి స్కూటీలు అన్నారు, తులం బంగారం అన్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే సాయంత్రం 6 గంటల దాకా 420 అబద్ధాలు ఉన్నాయి. ఈ 420 అబద్ధాల్లో కనీసం 220 చేత కాకపోయినా 200 ప్రజల హామీలు ఏవైతున్నాయో యువత కోసం, మహిళల కోసం, వృద్ధుల కోసం, మరి ఇలాంటి కోసం ఇచ్చిన ప్రధానమైన వాగ్దానాలు ఏవైతున్నాయో వాటినైనా నెరవేర్చి మాట నిరూపించుకోవాల్సింది కదా మీ వారికి విజ్ఞప్తి గాంధీ గారి ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే అసెంబ్లీలో వారు సృష్టించిన ప్రజాస్వామ్యం, మరి వారు ఇచ్చిన మనకి ప్రజాస్వామ్య వ్యవస్థలో అసెంబ్లీలో చెప్పుకుందామంటే చెప్పుకొని ఇక్కడ గొంతు నెక్కేసి బయట నెగ్గంటే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మేము గాంధీ గారికి విన్నవించుకుంటున్నాం. ఇంకొక మాట కూడా ఇక్కడ బాధాకరం. మహానాయకుడు ఇందిరాగాంధీ పేరు వాడుకొని ఇందిరమ్మ రాజ్యం అంటూ రాక్షస రాజ్యాన్ని సృష్టిస్తున్నారు. ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు. నాకు ఇలా పేపర్ చూస్తే ఒక ఆశ్చర్యం అనిపించింది. మేము 35 ఏళ్ళు 30 రాజకీయాలు ఉంటే ఎమ్మెల్యేలు ఇట్లాంటి గ్రామ నాయకులతో కూర్చొని గ్రామాలకున్న విజన్ తయారు చేసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంచుకునే మరి ప్రజాస్వామ్య వ్యవస్థలో నాయకుల లక్షణాలు ఇవాళ కనపట్లేదు. ఇవాళ ఎమ్మెల్యేలు చేస్తున్న పని పోస్ట్ మాస్టర్ పని అనేది మాత్రం వీళ్ళందరూ గుర్తిస్తారని సిగ్గుసేటని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాం. ఎందుకంటే సీఎం ఎమ్మెల్యే పదవి అంటే సీఎం రిలీఫ్ ఫండ్లు శక్తి పంచడమేనా, లేకుంటే పోస్ట్ మాస్టర్ బజారు తిరిగి ఉత్తరాలు ఇవ్వటమేనా? మండలంలో అనేక సమస్యలు